మీ పిల్లలకు ఒక 10,000 రూపీస్ బండిల్ను వాళ్ళ బ్యాగ్లో పెట్టి స్కూల్కి పంపిస్తారు మీరు. మీ పిల్లలకి ఒక స్టెప్పుల నక్లీస్, స్కూల్ డ్రెస్ వేసుకొని నక్లీస్ అనమాట, స్టెప్పులు ఉంటుంది కదా, స్టెప్పుల నక్లీస్ పెట్టి పంపిస్తారండి స్కూల్కి ధైర్యంగా. కనీసం రోల్డ్ గోల్డ్ కూడా పంపించారండి, 1 గ్రామ్ గోల్డ్ కూడా వేసి పంపారు. ఒక ప్లాటినమో లేకపోతే డైమండో రింగు మీ పిల్లలకు పెట్టి పంపిస్తారండి. బర్త్డే రోజు మామూలుగా యూనిఫామ్ వేసుకోకుండా బర్త్డే రోజు మామూలు డ్రెస్ వేసుకొని తీసుకెళ్తారు కదా, ఆ రోజు చూడాలన్నమాట. వచ్చేసరికి పిల్లనేమో కానీ పిల్ల చేతికి ఉన్నటువంటి ఉంగరం ఉందా లేదా అని చూసుకుంటుంటామండి. నీ కొరకు ప్రాణం పెట్టిన తల్లి, తండ్రి, స్నేహితుడు, ప్రియుడు నీ గురించి ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు. నీకున్న మెచ్యూరిటీ ఏంటి, నీకున్న జ్ఞానం ఏంటి, నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావు, ఎంత సామర్థ్యంలోకి వచ్చావు, ఎంతగా నువ్వు నిలబడగలుగుతున్నావు, ఎంత సామర్థ్యం నీకుంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత హోల్డ్ చేయగలుగుతావు, ఎంత మేనేజ్ చేయగలుగుతావు అని ఆయన చూస్తాడో చూడడా. ఇది లోపం అండి. నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అంటే దానికి రీజన్ ఏంటంటే, నీ వల్ల అవ్వట్లేదు అంటే రీజన్ ఏంటంటే, నీవు ఆయన యొద్ద నుంచి సామర్థ్యమును పొందుకుంటూ ప్రతి దాంట్లో నువ్వు జయించే వ్యక్తిగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే 100% గ్యారంటీ, కొంచెంలో నమ్మకంగా ఉంటే ఉన్నతమైనవి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తాడు, శ్రేష్టమైనవి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. 100 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే మనస్సు నీకుంటే దేవుడు నీకు డబ్బులు ఎందుకు ఇస్తాడని? మిలిటరీ ఫైనాన్స్ వచ్చును కాక, డబ్బులు వచ్చును కాక, మా ఇంటి ముందర డబ్బుల సంచి దొరుకును కాక. నేను కూడా ఒక సాక్ష్యం విని, ఎవరో సేవకుడు ప్రార్థన చేస్తుంటే పొద్దున్న డోర్ తెరిచేసరికి ఒక కవర్ పడింది, ఎన్వలప్ కవర్ పడిందంటండి. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే చెక్ అండి, 10 lakhs చెక్. నేను కూడా యేసు నామంలో 1 crore చెక్ వచ్చును కాక నాకు. అప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ కూడా సరిగా లేదండి. చెక్ ఎక్కడ వేసుకోవాలండి? బ్యాంక్ అకౌంట్ లేని వానికి ఫెయిత్ అంటే ఏంటో తెలుసా అండి? ఫెయిత్ అంటే నమ్మడం కాదండి, నమ్మడం మాత్రమే కాదు, నువ్వు దేన్నైతే నమ్ముతుంటావో ఆ నమ్మకమును బట్టి యాక్షన్ ఉండాలి, క్రియ ఉండాలి. విశ్వాసము క్రియతో కూడినదై ఉండాలి, ఉట్టి మాటలు కాదండి. ఫెయిత్ అనేది నేను నమ్మానని చెప్పడం కాదండి. నువ్వు ఏం చెప్పొద్దు, లోపల నుంచి నీ నమ్మిక నీతో మాట్లాడిస్తుంది.